హలో, నేను మిస్ ఎస్ రావు. సివిల్ సర్వెంట్స్ ప్రత్యేకించి ఐపీఎస్లు ఇంత చండాలపు వాళ్ళు ఉంటారా అనే దానికి నిదర్శనంగా ఇప్పుడు కాదంబరి జైత్వాని కేసులో నిలుస్తున్నారు ఇద్దరు ఐపీఎస్లు. ఒకళ్ళు కాంతిరాణి తాత, రెండు విశాల్ గున్ని. వీళ్ళిద్దరూ ఐపీఎస్లు, కానీ వాళ్ళు చేసినటువంటి పని మాత్రం అత్యంత చండాలం, చీ కొడుతూ ఉన్నారు. వాళ్ళు నిజంగా సిగ్గుంటే ఐపీఎస్లకు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేసేంత వరకు కొనసాగాలి అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు అని అంటే అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళని చీకొట్టి ఐపీఎస్ పదవికి రిజైన్ చేయించాలి. అంత చండాలకు పని చేశారు అనేది వాళ్ళ మీద ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగాలు. కాదంబరి జైత్వానిని వాళ్ళ కుటుంబ సభ్యులని ఎంత హింస పెట్టారో, ఎంత ఆవేదనకు గురి చేశారో అనేది ఆలస్యంగా వెలుగు చూస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో కిట్పోకో పాల్పడి జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ని జైలుకి పంపించారు, జైలుకి పంపించేలాగా చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి దిగిపోయే లోపల ఐపీఎస్ని జైలుకి పంపించేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయడానికే సివిల్ సర్వెంట్లు ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కలిగేలా విశాల్ గున్ని అలాగే కాంతిరాణి తాత ఇద్దరు వ్యవహరించారు అనేది వాళ్ళ గురించి సామాన్య పౌరులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక ఐపీఎస్ కావడం అంటే మామూలు విషయం కాదు, కానీ ఆ ఐపీఎస్ అనేటువంటి పవర్నే తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డికి విశాల్ గున్ని అలాగే కాంతిరాణి తాత. వాళ్ళిద్దరూ చేసినటువంటి వ్యవహారం ఏంటి, అసలు కాదంబరి జైత్వాని ఫ్యామిలీని ఎందుకు విజయవాడ తీసుకొచ్చి నరకం చూపించారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటేనే అసహ్యం కలిగేలాగా వాళ్ళిద్దరూ చేశారు. ఇద్దరిలో ఒకళ్ళు కాంతిరాణి టాటా గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు విశాల్ గున్ని అత్యంత పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయనకి ఒకప్పుడు పేరుండేది, కానీ ఇప్పుడు నేలబారు ఐపీఎస్ అనేటువంటి అభిప్రాయం కలిగేలా ఆయన వ్యవహరించారు. ఇందుకే ఎవరి విశాల్ గున్ని, ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన కెరీర్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఆయన కెరీర్లో ఏం చేశారు అనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విశాల్ గున్ని 2010 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి. ఈయన చాలా పేరున్నటువంటి అధికారి. 2012లో ఆక్టోపస్ గ్రేహౌండ్స్లో పోస్టింగ్ చేసి విజయవంతంగా యంగ్ డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. గ్రేహౌండ్స్లో అలాగే ఆక్టోపస్లో పనిచేసినటువంటి సందర్భంగా 2012లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో నర్సీపట్నం ఏఎస్పీగా ఆయన కెరీర్ని ప్రారంభించారు. ప్రజా జీవితంలోకి వచ్చారు. ఆయన ఏఎస్పీగా ఆయన నర్సీపట్నం నుంచి కెరీర్ని ప్రారంభించి నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీగా పనిచేయడం అంటేనే వాళ్ళకి ఎంతో సామర్థ్యం ఉంటేనే, ఎంతో క్రెడిబిలిటీ ఉంటేనే ఎస్పీలుగా పనిచేసేటువంటి అవకాశం లభించదు. సో నెల్లూరు, తూర్పుగోదావరి అలాగే గుంటూరు ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకి ఉంది. 2020లో కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2020 అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి సంవత్సరమే ఆయన కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2022లో ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్గా ఆయన నియామకమయ్యారు. బహుశా అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లోకి, జగన్మోహన్ రెడ్డి కోటరీలోకి ఎంటర్ కాలేదు. అందుకే ఆయనకి నాన్ ఫోకల్ పోస్టుల్లో కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 2 years. ఆ తర్వాత 2022-24 వరకు విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సరిగ్గా ఇక్కడే విజయవాడ డీసీపీగా అపాయింట్ కావడానికి ఆయన చేసినటువంటి లాబింగే జగన్మోహన్ రెడ్డి పంచకి చేరిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసేటువంటి స్థాయికి వచ్చేశారు. డీసీపీ పదవి కోసం, విజయవాడ డీసీపీ పదవి అంటేనే అది ఫోకల్ పాయింట్గా చెప్తుంటారు, ఫోకల్ పోస్ట్గా చెప్తూ ఉంటారు. ఆ ఫోకల్ పోస్ట్ కోసం విశాల్ గున్ని జగన్మోహన్ రెడ్డి పంచకు చేరారు. జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేస్తూ వచ్చారు. అందుకే ఆయన 22 నుంచి 24 వరకు విజయవాడ డీసీపీగా ఆయన కొనసాగారు. 2024 జనవరి నుంచి జూలై 12 వరకు విశాఖపట్నం రేంజ్ డిఐజీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఎందుకంటే ఎన్నికల ముందు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎన్నికల ముందు ఆయనకు కావాల్సినటువంటి ఐపీఎస్ఎల్ని పోస్టింగ్లు కీలకమైనటువంటి వాటిలో నియమించుకున్నారు.
అందుకే ఉత్తరాంధ్ర చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో. అందుకే అనుకూలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తల వంచేటువంటి ఐపీఎస్ విశాల్ గున్నిని విశాఖపట్నం రేంజ్ డిఐజీగా నియమించి జగన్మోహన్ రెడ్డి తన వ్యవహారాన్ని నడిపారు. దొంగ ఓట్ల దగ్గర నుంచి అనేకం చేశారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ల్యాండ్ గ్రాబింగ్తో పాటు దొంగ ఓట్ల వ్యవహారంతో పాటు తెలుగుదేశం పార్టీ లీడర్లని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా విశాల్ గున్ని చేత చేయించగలిగారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక విజయవాడ డీసీపీగా ఉన్న సమయంలో వైసీపీకి కొమ్ము కాశారనేటువంటి ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచివేశారనేటువంటి విమర్శలు ఉన్నాయి. అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు తమ బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళు శాంతియుతంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేస్తూ ఉంటే విశాల్ గున్ని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు, ప్రత్యేకించి విజయవాడ పోలీసులు అమరావతి రైతులు, అమరావతి మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరించారు అనేది మనం చూసాం. ఆ దాష్టికాలకు నాయకత్వం వహించినటువంటి ఐపీఎస్ ఎవరంటే విశాల్ గున్ని. సో ముంబై హీరోయిన్ని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చిన టీంకి లీడర్ ఈయన. ఇప్పుడు విశాల్ గున్ని పేరు ఎందుకు వస్తుందంటే ఆయన కెరీర్ మొత్తం ఎక్కడ కూడా బ్లాక్ స్పాట్ లేదు. కానీ విజయవాడ డీసీపీగా అపాయింట్ అయిన తర్వాత నుంచే ఆయన కెరీర్ మొత్తం కూడా బ్లాక్ స్పాట్గా మారిపోయింది. దానికి కారణం ఏంటంటే ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని ఆమె కుటుంబీకులని ముంబై వెళ్ళి విజయవాడ తీసుకొచ్చి హింస పెట్టడానికి ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీంకి నాయకత్వం వహించినటువంటి ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని. సో కూటమి అధికారంలోకి వచ్చాక విశాల్ గున్ని పోస్టింగ్ ఇవ్వకుండా ఆపింది. 16 మంది ఐపీఎస్ఎల్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం డీజీపీకి హాజరుపరచాలి, డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయండి అని చెప్పింది. ఆ బ్యాచ్లో విశాల్ గున్ని కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే డీజీపీ ద్వారకా తిరుమలలో ఈ బ్యాచ్ని ఉదయం వచ్చి సంతకం చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు మళ్ళీ సంతకం చేసి వెళ్ళండి అని చెప్పారు. కానీ కొంతమంది ఐపీఎస్లు రావడం లేదు, నామమాత్రంగా వచ్చేసి కనిపించేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది వీకెండ్లో జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు బెంగళూరు వెళ్ళి. ఆ బ్యాచ్లో విశాల్ గున్ని కూడా ఉన్నారు అనేది తాజాగా తెలుస్తుంది. ఎందుకంటే కాంతి రాణా తాత అలాగే విశాల్ గున్ని పోయిన వారం వీకెండ్లో జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు వెళ్ళి యలహంక ప్యాలెస్లో కలిశారు అనేది తెలుస్తూ ఉంది. మీడియాలో కూడా అలాంటి న్యూస్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే కాదంబరి జైత్వాన్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చిత్రహింసలు పెట్టారో చెప్పడానికి ముందుకు వచ్చారో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఐపీఎస్లు వీళ్ళిద్దరూ హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రాత్రి డిన్నర్లో దాని మీద ఏం చేయాలనే దాన్ని చర్చించారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఇక ముంబై హీరోయిన్పై వేధింపుల వ్యవహారంలో కూటమి సర్కార్ చాలా సీరియస్గా ఉంది. కాంతి రాణా తాత, విశాల్ గున్ని, అలాగే అక్కడ సిఐ, డిఎస్పి, ఎస్ఐ వరకు కూడా అసలు ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనే దాని మీద ఆరా తీస్తూ ఉంది. ఆరా తీయడంతో పాటు విశాల్ గున్నికి అలాగే కాంతి రాణా తాతకు ఇద్దరికి నోటీసులు పంపించడానికి కూడా సిద్ధమైంది. వాళ్ళ మీద కేసు పెట్టడానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కఠిన చర్యలు వీళ్ళిద్దరి మీద తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి డీజీపీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆ కేసుని రివ్యూ చేస్తుంది. సో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సహకరించిన, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనుషులకు వ్యవహరించినటువంటి ఐపీఎస్ల మీద కేసులు అయితే నమోదయ్యాయి. రఘురామకృష్ణరాజు మీద 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి ఆనాటి ఏపీసీఐడి సునీల్ మీద, అలాగే విజయ్ కుమార్ అనేటువంటి ఆఫీసర్ మీద, ఐపీఎస్ ఆఫీసర్ మీద, అలాగే సంజయ్ మీద, ఐపీఎస్ సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు, ఆయన చేయనటువంటి దాష్టికాలంటూ ఏమీ లేవనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. ఆయన మీద కేసు నమోదైంది. ఇప్పటికే ఆల్రెడీ గుంటూరు ఎస్పీకి కంప్లైంట్ చేశారు రఘురామకృష్ణరాజు. ఆ మేరకు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు తాజాగా ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యులని తీసుకొచ్చి ఆ తర్వాత విజయవాడ గెస్ట్ హౌస్లో ఉంచి నానా రకాల హింస పెట్టినటువంటి కేసు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేంద్ర హోంశాఖ కూడా దీన్ని పరిశీలిస్తుంది. అందుకే ఇప్పుడు విశాల్ గున్ని అలాగే కాంతి రాణా తాత మీద ఎఫ్ఐఆర్ కట్టబోతున్నారు.
వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. వీళ్ళిద్దరి విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందా, కఠినంగా వ్యవహరిస్తుందా, అసలు ఈ ఐపీఎస్ని ఏం చేయాలనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.